తిరుపతి దేవస్థానం తీరుపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆన్లైన్ విధానమే అంటున్నారు. భక్తుల సౌకర్యం కోసం తిరుమల స్వామివారి సేవలు, దర్శనం, వసతి గదుల బుకింగ్ టీడీపీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అయితే భక్తుల నుంచి భారీ డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా భక్తులకు టికెట్లు అందుబాటులో మాత్రం ఉండటం లేదు. ఇందుకు ప్రధానంగా టీటీడీ వ్యవహరిస్తున్న తీరు అని విమర్శలు చేస్తున్నారు. 3 నెలల ముందుగానే నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్లో వివిధ సేవలు, దర్శనం, వసతి గదుల బుకింగ్ను టీటీడీ అందుబాటులో ఉంచుతుంది. అయితే ఈ టికెట్లన్నీ విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే అయిపోతున్నాయి. సేవలకు సంబంధించి లాటరీ విధానం అమలు చేస్తోంది టీటీడీ. అయితే వీటి కేటాయింపు ఎలా అనేది ఎవరికీ తెలియని అంశం. చాలా మంది భక్తులు సుప్రభాత సేవ వస్తే బాగుంటుందనే ఆశతో ప్రతి నెల డిప్ వేయడం, తగలకపోవడంతో నిరాశ చెందటం సర్వసాధారణమైంది. ఇక 300 రూపాయల ఎస్ఈడి టికెట్లు ఇలా విడుదలైన వెంటనే ఎవరైనా పేరు, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వయస్సు టైప్ చేసి తేదీ స్లాట్ ఎంపిక చేసుకుని పేమెంట్ కొట్టిన తర్వాత స్టాట్ అందుబాటులో లేదు. మరో ఆప్షన్ చూడాలంటూ మెసేజ్ వస్తుంది. మళ్లీ వివరాలన్నీ టైప్ చేసేలోపు టికెట్లు అయిపోయాయని రెడ్ మార్క్ పడుతుంది. దీంతో భక్తులు ఊసురుమంటున్నారు. ఇక తాజాగా జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. అయితే ఆ 10 రోజుల టికెట్లను ప్రత్యేకంగా విడుదల చేసింది టీటీడీ. ఆన్లైన్లో 10 రోజులకు కేవలం 1,40,000 టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. అయితే వాటికి డిమాండ్ విపరీతంగా ఉండటంతో అవి కేవలం 10 నిమిషాల్లో అన్నీ అయిపోయాయి. అయితే వీటి కోసం ఎంతో ఆశలు పెట్టుకున్న కొందరు భక్తులకు టైం స్లాట్ మార్చుకోవాలనే మెసేజ్తోనే విసిగిపోయారు. 10 రోజుల పాటు దర్శనం ఉంటుందన్న టీటీడీ అధికారులు కేవలం 1,40,000 టికెట్లు మాత్రమే ఆన్లైన్లో విడుదల చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రోజుకు సగటున 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అందులో 30,000 మంది వరకు 300 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన వారే ఉంటారు. ఈ లెక్కన 10 రోజులకు కలిపి 3 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో మాత్రం సగం టికెట్లు కూడా రిలీజ్ చేయలేదు. దీంతో మిగిలిన టికెట్లు ఏమయ్యాయనే ప్రశ్న తలెత్తుతోంది. టీటీడీ లెక్కల ప్రకారం స్వామివారిని రోజుకి కేవలం 14,000 మంది భక్తులు మాత్రమే 300 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన వారు దర్శించుకుంటారా అని నిలదీస్తున్నారు. టికెట్లు పక్కదారి పడుతున్నాయా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆఫ్లైన్ విధానంలో అయితే తిరుపతిలో 8 ప్రత్యేక కౌంటర్ల ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అవి కూడా 8వ తేదీ తెల్లవారుజాము నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఇవి దూర ప్రాంత భక్తులకు అవకాశం చాలా తక్కువ. దూర ప్రాంతాల భక్తులు అన్ని రోజులు ముందుగా తిరుపతి చేరుకుని క్యూ లైన్లో నిలబడి టికెట్లు తీసుకుని దర్శనం చేసుకోవాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. దీంతో ఆన్లైన్ జారీపై విమర్శలు చేస్తున్నారు శ్రీవారి భక్తులు.